రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను తడిచిన ధాన్యంను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, గతంలో కంటే ఈ సంవత్సరం వరి ధాన్యం ఎక్కువగా పండిందని, పార్లమెంట్ ఎన్నికల కోడ్ మరియు వర్షాలు పడటం వలన కొద్దిగా ఆలస్యమైందన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మిల్లర్ల వద్ద లోడ్ లారీలను తొందరగా అన్లోడ్ చేసుకోవడంతో ధాన్యం కొనుగోలు సమస్య ఎదురైందని, వారం రోజుల్లో భూదాన్ పోచంపల్లి మండల వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామన్నారు. వారం లోపల వారం ఎక్కువ వారం 10 రోజుల లోపల మొత్తం వడ్లన్నీ అయిపోవాలి. అంటే ఈ 30వ తారీఖు లోపల వడ్ల కొనుగోలు మొత్తం అయిపోవాలి. ఎప్పుడు కూడా మీకు గుర్తుందో లేదో పోయిన ప్రభుత్వంలో జూన్ 20వ తారీఖు అయితే ఈసారి మేలనే వడ్లు అమ్ముడు పోతున్నాయి. ఇంకోటి అమ్ముడు పోగానే వడ్లు వారం లోపల పైసలు వస్తున్నాయి. 2 రోజులు లారీ జాగ్రత్త, లారీ ఆన్లు ఉన్నట్టు చేస్తే వారంలో అయిపోతుంది. వారం అంటే 26, 27 తారీఖు తర్వాత ఉండొద్దు. ఇక వానకాలం ముందు వస్తుంది. మళ్ళీ 3-4 రోజుల వానాలు పడు. గత 5-6 ఏళ్ళకెళ్ళి ఎప్పుడు ఈడ అంతకుముందున్న ప్రభుత్వాల్లో బి గ్రేడ్ గా ఉన్నారు. మేము ఈసారి అధికారులకు చెప్పినాం, రైతులకు చెప్పినాం, ఏ గ్రేడ్ అంటే ఏ గ్రేడే కొనాలి, బి గ్రేడ్ ముచ్చట్లేదు. సో అదే నడుస్తుంది. అదొకటి మంచి పని అయింది. ఇంకోటి కూడా వడ్లు దండి కొట్టుడు కూడా బస్తాకు కిలో కొడుతురు అంతే. బస్తా అంటే బస్తా వజన్కు కిలో తీసుకుంటారు. ఇక దాని మీద మళ్ళీ 1 కిలో కూడా టచ్ చేయరు. తేడా కూడా కిలో చేస్తారా, కిలో మీద 100 గ్రాములు చేస్తారా, 200 గ్రాములు అంతే. దాని మీద ఇంకా 1 కిలో 2 కిలోలు పోయినసారి అంతకుముందు 2 కిలోలు 3 కిలోలు కూడా దొరికింది. సో అట్లాంటి పరిస్థితి క్వింటాల్కి 5 కిలోలు కూడా చేసారు పోయినసారి. అట్లాంటి పరిస్థితి ఉండకూడదని మేము రైస్ మిల్లర్లను వీళ్ళందరినీ అధికారులకు కూడా అందరికి చేసినాం. ఇవన్నీ పర్ఫెక్ట్ జరుగుతున్నాయి. పైసలు కూడా వడ్లు కొన్న 2 రోజులలో డబ్బులు ఖాతాలలో జమ అవుతున్నాయి. సో ఈ విధంగా కొన్ని పర్ఫెక్షన్ జరుగుతుంది. సరే, ఏదేమైనప్పటికీ ఇట్లాంటి అన్ని ఇబ్బందులు కూడా మరోసారి నుంచి ఈ ఇబ్బందులు కూడా జరగకుండా ఇంకా ఫాస్ట్ గా కొనుగోలు చేసే కార్యక్రమం కూడా చేద్దామని చెప్తూ అందరం కొంచెం ఒక వారం ఓపిక పడదాం. అందరి వడ్లు, రైతుల వడ్లు అన్ని కూడా ప్రతి గింజ కూడా కొనే కార్యక్రమం చేస్తాం. తడిసిన వడ్లు కూడా కొంటాం. బాయిల్డ్ రైస్ మిల్స్ ఉంటాయి, అక్కడికి పంపిస్తాం. సో మేము కూడా ఏంటంటే మా సంబంధించిన మేము ఆల్మోస్ట్ 24 hours మా పిఎల్ ఇట్లా కూడా రాత్రి జంగం పోతే రాత్రి 2 గంటలకు కూడా ఫోన్ చేసి ఆడ అన్లోడ్ చేయించినాం. అక్కడ మిల్లర్ దించుకోనంటే 2 బస్తాలు తడిచినాయంటే ఈ 2 బస్తాలు తడిచిన బస్తాని ఆ లారీ ఆపు కూర్చుంటాయి కాదు కదా.